డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సిఐడి కస్టడీ కేసులో ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ విచారణకు హాజరయ్యారు. గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్లో విచారణాధికారి విజయనగరం ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. విచారణ సందర్భంగా గుంటూరు సిసిఎస్ పిఎస్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, రవి, ఏదైతే రఘురామకృష్ణరాజు కేసుకు సంబంధించి ఈ కేసుకు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం ఆ కేసు ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్నటువంటి సిఐడి చీఫ్ అయినటువంటి సునీల్ కుమార్ని కొద్దిసేపు క్రితమే ఇక్కడ సిసిఎస్ పోలీస్ స్టేషన్లో ఆయన విచారణకు అయితే రావడం జరిగింది. నేనైతే మాత్రం గుంటూరులో ఉన్నటువంటి సిసిఎస్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ప్రధానంగా కూడా ఇక దీనికి సంబంధించి 11 గంటల సమయంలో అయితే ఈయన దీనికి సంబంధించి రఘురామకృష్ణరాజు కేసుకు సంబంధించి ఈ సునీల్ కుమార్ రావడం జరిగింది. సునీల్ కుమార్ వచ్చినటువంటి సందర్భంలో ఆయన విచారించేందుకు విచారణాధికారిగా ఉన్నటువంటి విజయనగరానికి సంబంధించినటువంటి ఎవరైతే దామోదర్ ఉన్నారో ఆ దామోదర్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే విచారణ కొనసాగిస్తున్నారు. 11 గంటల దగ్గర నుంచి కూడా విచారణ కొనసాగుతూ ఉంది. విచారణ అయితే సాయంత్రం 6 గంటల వరకు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇక్కడే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ భద్రతను అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఎక్కడికక్కడ బారికేట్లు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా కూడా పోలీసు సిబ్బంది కూడా ఇక్కడైతే ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా వాళ్ళైతే మాత్రం అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా ఏదైతే రఘురామకృష్ణరాజు కేసుకు సంబంధించి అప్పట్లో వైసీపీ గవర్నమెంట్ ఉన్నటువంటి సమయంలో ఈయన వైసీపీ ఎంపీగా ఉన్న రమలాపురంకి సంబంధించిన ఎంపీగా ఉన్నటువంటి పరిస్థితి, ఈయన అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్ మీద చేసినటువంటి తీవ్ర వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకి మీద ఈ రఘురామకృష్ణరాజు మీద కేసు నమోదు చేయడం జరిగింది. అది కూడా ఈ రాజద్రోహ నేరమే ఆయన మీద బనాయించినటువంటి పరిస్థితి. హైదరాబాద్లో ఉన్నటువంటి సమయంలో ఆయన్ని ఇక్కడికి తీసుకురావడం, గుంటూరు సిఐడి ఆఫీస్కి తీసుకురావడం అక్కడ కస్టోడియల్ టార్చర్ చేశారు. ప్రధానంగా కూడా ఆ సమయంలో ఉన్నటువంటి ఎవరైతే దీనికి సంబంధించినటువంటి అప్పుడు ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఎవరైతే చీఫ్ ఉన్నారో ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి సీతారామాంజనేయులు, అదేవిధంగా కూడా విజయ్ పాల్, ఈయన అడిషనల్ ఎస్పీగా అప్పుడు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే వీళ్ళకి డాక్టర్ సర్టిఫికేట్ అంటే రఘురామకృష్ణరాజు మీద దాడి చేసినటువంటి సందర్భంలో ఆ దాడికి జరగలేదు అని డాక్టర్ ప్రభావతి జీజీహెచ్లో అప్పుడు సూపరింటెండెంట్గా ఉన్నారు. మొత్తం 5 మీద అయితే ఆ రోజు రఘురామకృష్ణరాజు ఎస్పీ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం. దీంట్లో జగన్ కూడా ఉన్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎవరైతే దీనికి సంబంధించినటువంటి విజయపాల్ ఉన్నారో విజయపాల్ అయితే మాత్రం అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఆయన్ని కస్టడీకి కూడా పంపించడం జరిగినటువంటి నేపథ్యం. ఆ తర్వాత డాక్టర్ ప్రభావతి ఎవరైతే ఉన్నారో డాక్టర్ ప్రభావతి మీద కూడా సాగింది. ఇక ఇదే విధంగా కూడా సీతారామాంజనేయులు అయితే మాత్రం ఇంతప్పటికీ విచారణకు అయితే ఆయన రాలేదు. ప్రజెంట్ అయితే మాత్రం సునీల్ కుమార్ అయితే విచారణకి వచ్చినటువంటి సందర్భం. అంటే గత నెలలోనే ఆయన విచారణకు రావాల్సి ఉన్నప్పటికీ కూడా ఆయన అయితే మాత్రం నోటీసులు ఇచ్చిన సందర్భంలో తనకి 3 వారాలు టైం కావాలని కోరాడు. ఆ తర్వాత ఆ 3 వారాలు కుదరదు, 2 వారాల్లోనే రావాలని చెప్పిన నేపథ్యంలో ఈ రోజైతే సునీల్ కుమార్ ప్రజెంట్ గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ పోలీస్ స్టేషన్లో విచారణ అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఆ రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో సునీల్ కుమార్ని విచారించేందుకు విచారణాధికారిగా ఉన్నటువంటి దామోదర్ అయితే ప్రశ్నావళిని సిద్ధం చేసుకున్నట్టుగా కూడా కనపడుతుంది. ఈ ప్రశ్నావళి ప్రకారం ఆయన్ని దీనికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా అంశాన్ని కూడా ఆయన టచ్ చేస్తూ అడుగుతున్నట్లుగా కూడా మనకు వస్తున్నటువంటి ఈ సమాచారం. అదేవిధంగా కూడా ఆ రోజు అసలు ఏం జరిగింది, ఏమిటి, ఆ టార్చర్ చేయడానికి అసలు కారణం ఏంటి అనే దాని మీద కూడా ప్రధానంగా కూడా ఫోకస్ చేశారు. ఆ టార్చర్ చేసినటువంటి సందర్భంలో ఒక పక్కన టార్చర్ చేస్తూ ఉండటమే కాకుండా కూడా అది వాట్సాప్ కాల్ చేసి అప్పుడు సీఎంగా ఉన్నటువంటి జగన్కి అక్కడ జరుగుతున్నటువంటి అంశాలు మొత్తాన్ని కూడా చూపించారని చెప్పి కూడా రఘురామకృష్ణరాజు అయితే తన కేసులో పేర్కొన్నటువంటి సందర్భం, ఈ ఫిర్యాదులో చెప్పినటువంటి సందర్భం. దీంతో ఒక్కసారిగా కూడా ఈ కేసుకు సంబంధించి గ్రావిటీ అయితే పెరిగిందని చెప్పుకోవాలి. ఒక ఎంపీ మీదే దాడి చేయటం, అది కూడా దాడి చేసి ఆయనకి ఫ్రాక్చర్ అయినటువంటి సందర్భంలో ఆ ఫ్రాక్చర్ కూడా కాలేదని ఒక డాక్టర్ దగ్గర నుంచి సూపరింటెండెంట్ అయినటువంటి ప్రభావతి దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకోవడం, వీటన్నిటినీ కూడా ఆయనైతే మాత్రం తేలిగ్గా తీసుకోలేదు. ఆ తర్వాత పార్లమెంట్లో రఘురామకృష్ణరాజు అయితే మాత్రం ఈ అంశానికి సంబంధించి ఆయనైతే ఫైట్ కూడా చేసినటువంటి సందర్భంలో వాళ్ళైతే మాత్రం
హైదరాబాద్ లో ఉన్నటువంటి మిలిటరీ హాస్పిటల్ కి పంపించి మళ్ళీ కూడా ఆయనకి చెకప్ చేయించినటువంటి సందర్భంలో అయితే మాత్రం కాలు ఫ్రాక్చర్ అయినట్లుగా కూడా ప్రధానంగా కూడా తెలిసినటువంటి నేపథ్యంలో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు స్వయంగా గుంటూరు రావటం, గుంటూరు వచ్చి అప్పుడు ఉన్నటువంటి ఎస్పీకి అయితే మాత్రం తనని టార్చర్ చేశారు అని చెప్పి ఫిర్యాదు చేసినటువంటి సందర్భం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ప్రధానంగా కూడా ఈ 11 గంటలకు స్టార్ట్ అయింది, 6 గంటల వరకు కొనసాగేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడ భద్రతనైతే